మీ ఇంట్లో బంగారం ఉందంటే ఎగిరి గంతేస్తారు. భారీగా నిధి దొరుకుతుందని సంబరపడతారు. వెలికి తీసేందుకు లక్షల్లో ఖర్చవుతుందంటే పోతే పోనీలే అనుకున్నారు. తీరా సీన్ కట్ చేస్తే ఓ బురిడి బాబా ఆడిన బాగోతమని తెలిసి షాక్ అయ్యారు. పైగా పరువు పోతుందని పోలీసులకు చెప్పేందుకు భయపడ్డారు. వికారాబాద్ జిల్లాలో జరిగిన ఈ కేసులో బాధితులు 8 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఇంటి ఆవరణలో బంగారు నిధి ఉందని నమ్మించాడో బురిడి బాబా. కానీ వెలికి తీయాలంటే కష్టమని చెప్పాడు. నిధికి నాగబంధం ఉందని డ్రామా మొదలుపెట్టాడు. విడదీయాలంటే ప్రత్యేక పూజలు చేయాలని అన్నాడు. ఇంతా చేసి పూజలు హోమాల పేరుతో 8 లక్షల రూపాయలు కాజేసి పత్తా లేకుండా పోయాడు. అలాంటి దొంగ బాబాను నమ్మి నిండా మునిగిన ఆ కుటుంబం ఇప్పుడు లబోదిబోమంటోంది. వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలోని జీవంగి గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి కర్ణాటకకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ద్వారా ఓ బాబా పరిచయమయ్యాడు. తమ ఇంట్లో బంగారు నిధి ఉన్నట్లు అనుమానం ఉందని బాబాను సంప్రదించారు. వీరి మాటలను క్యాష్ చేసుకున్న ఆ బాబా ఆ ఇంటికొచ్చాడు. తనకు అతీత శక్తులున్నాయని చెప్పుకుని ఇళ్లంతా తిరిగాడు. ఇంటి ఆవరణలో బంగారు నిధి ఉందని, అయితే ఆ నిధికి నాగబంధనం ఉందని చెప్పాడు. నాగబంధం విడదీస్తే గాని నిధి వెలికి తీయలేమని అన్నాడు. ఇందుకు ప్రత్యేక పూజలు హోమాలు చేయాలని చెప్పాడు. బురిడి బాబా చెప్పిన దానికి ఆ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఇంకేముంది, పూజలు స్టార్ట్ అయ్యాయి. కొన్ని నెలల పాటు పౌర్ణమి అమావాస్య వేళల్లో పూజలు నిర్వహించాడు బాబా. పూజల పేరుతో దాదాపు 8 లక్షల రూపాయల వరకు కాజేశాడు. ఓ రోజు రాత్రి ఆ కుటుంబానికి తెలియకుండా ఓ కుండలో నకిలీ బంగారు నాణాలు ఉన్న కుండను మట్టిలో పెట్టాడు. మరుసటి రోజు తాను చెప్పిన ప్లేస్ లో తవ్వాలని సూచించాడు. మట్టి కుండ బయటపడింది. అందులో బంగారు రంగులో ఉన్న నాణాలు చూసి షాక్ అయింది ఆ కుటుంబం. హమ్మయ్య, బంగారు నిధి దొరికింది అని అలా షాక్ అయి ఇలా తేరుకునేలోపే మరో ట్విస్ట్ ఇచ్చాడు బాబా. ఇప్పుడే ఆ కుండను ముట్టరాదని, వారం రోజుల తర్వాత పూజ చేసి బయటకు తీయాలని చెప్పాడు. బాబా చెప్పినట్టే వారం తర్వాత ఆ కుండను బయటకు తీశారు. అందులో నాణాలను తీసుకుని సంబరంతో ఓ బంగారు వ్యాపారి దగ్గరకు వెళ్లారు. వాటిని టెస్ట్ చేసిన ఆ వ్యాపారి అవి నకిలీవని, బంగారు నాణాలు కాదని చెప్పాడు. మోసపోయామని గ్రహించిన ఆ కుటుంబం బాబాకు కాల్ చేస్తే పత్తాలేడు. ఏ ఊర్లో ఉంటాడో ఎక్కడుంటాడో కూడా తెలియక బాబా కోసం ప్రయత్నించారు. చివరకు పోలీసులను ఆశ్రయించారు. పరువు పోతుందన్న భయంలో విషయాన్ని గ్రామస్తులకు తెలియకుండా జాగ్రత్త పడుతోంది ఆ కుటుంబం.